హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో బొంబాయి రవ్వతో క్రిస్పీగా క్రంచీగా చిప్స్ని ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. బొంబాయి రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాదండి, ఇలా ఒకసారి చిప్స్ని చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇవి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా ఈవినింగ్ టీ టైంలోకైనా బెస్ట్ స్నాక్ అన్నమాట. ఈ చిప్స్ని చేయడానికి అన్నీ మన వంటగదిలో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా అండ్ క్రంచీగా రవ్వ చిప్స్ని ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల దాకా బొంబాయి రవ్వని, అంటే సూజీ రవ్వ అని కూడా అంటాం కదా, ఆ రవ్వని ఒక 2 కప్పుల దాకా మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని వీలైనంత మెత్తగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రవ్వని గ్రైండ్ చేశాక ఈ విధంగా ఉండాలన్నమాట. మరి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే అవ్వదండి, కొంచెం బరకగానే ఉంటుంది. బరకగా ఉన్నా పర్వాలేదు. సో ఇలా గ్రైండ్ చేసిన రవ్వని మనం పిండిని ఎందులో అయితే కలుపుకుంటామో అందులోకి ఈ రవ్వని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా వాముని చేతిలోకి తీసుకొని కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఒక 2 ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకుని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి. కరివేపాకుని కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదండి. ఈ చిప్స్కి కరివేపాకు టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్ల దాకా పొడి బియ్య పిండిని తీసుకోవాలి. ఈ బియ్య పిండి వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అలాగే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ చిప్స్ క్రిస్పీగా క్రంచీగా రావడానికి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు. మనం వేసిన ఆయిల్ ఈ రవ్వకి బాగా పట్టేలాగా బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత 1 కప్పు నీళ్ళను తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా అయ్యేంత వరకు కలపండి. నీళ్ళు ఒకేసారి పోసేయకండి, కొద్దిగా పోసుకుంటూ కలపండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో దానికన్నా కూడా కొంచెం సాఫ్ట్గానే ఉండాలన్నమాట. సో చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉందనుకోండి, మనం పిండిని నానపెడతాం కాబట్టి అలా నానపెట్టేటప్పుడు రవ్వ నీళ్ళని పీల్చుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక క్లాత్ని తడిపి గట్టిగా పిండేసి ఈ పిండి ముద్దపై పెట్టి కవర్ చేయండి. పక్కన పెట్టేసి ఒక అరగంట అయినా రెస్ట్ ఇవ్వాలి. ఒక అరగంట పిండి నానపెట్టిన తర్వాత చపాతీ పీట పైన కానీ లేదా ఇలా కిచెన్ టాప్ పైన కానీ కొద్దిగా బియ్యం పిండిని కానీ గోధుమ పిండిని కానీ చల్లుకొని మనం తయారు చేసి నానపెట్టిన పిండి ముద్దని పెట్టి రోల్ చేసుకోవాలి. ఈ చిప్స్ కోసం మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా రోల్ చేసుకున్నాం అనుకోండి, మెత్తగా వస్తాయన్నమాట. సో అందుకని మీడియంగా రోల్ చేసుకొని మధ్య మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని చాక్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన ఎడ్జెస్ని మళ్ళీ రోల్ చేసుకొని చిప్స్ లాగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన ఎడ్జెస్ని పక్కకు పెట్టేసి ఆ తర్వాత చాక్తో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇక నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. సో ఇలా డైమండ్ షేప్లో కట్ చేసిన తర్వాత పైన పిండిని చల్లుకోండి. ఇవి అతుక్కుపోకుండా ఉంటాయన్నమాట. ఇలా మనం దోశలు తీసుకునే అట్ల కాడతో ఇలా తీసారనుకోండి, ఈజీగా వస్తాయి. ఇలా అన్నింటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. అన్నీ ఒకే ప్లేట్లోకి కాకుండా ఒక 2 ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే అతుక్కుపోకుండా ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. వీటిని ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలి. మీడియంగా వేడయ్యాక మనం తయారు చేసి పెట్టిన చిప్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి. 1 నిమిషం ఆగి అప్పుడు గరిటెతో కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి ఇవి క్రంచీగా వస్తాయన్నమాట.
ఇవి వేగాయి అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇలా నురగ తగ్గి క్రిస్పీగా అయ్యి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే ఆయిల్లో నుండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలినవి కూడా ఆయిల్లోకి వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసి ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో అంతేనండి, సూపర్ టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా బొంబాయి రవ్వతో డైమండ్ చిప్స్ అయితే తయారయ్యాయి. వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా క్రంచీగా ఉంటాయన్నమాట. ఈవినింగ్ టీ టైంలో తినడానికైనా పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా బెస్ట్ స్నాక్ అనమాట. ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుందండి ఇవి ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.